ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 141వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో బ్రహ్మదేవుడు నారదుల వారికి ఆ యజ్ఞం యొక్క ప్రాంగణంలో ఆహ్వానింపబడినటువంటి దేవతలు, ఆ ఋషీశ్వరులు, మునిగణములు, ఆ అనేకమైనటువంటి గణముల గురించి, ఆ యజ్ఞములు జరుగుతున్నటువంటి విధానం గురించి ఏ విధంగా తెలిపారు, దదీచి మహర్షి ఏ విధంగా ఉద్విగ్నతకు లోనయ్యాడు, శివభక్తుడైనటువంటి ఆ దదీచి యొక్క చిత్తం ఉద్వేగానికి లోనై ఏ విధంగా పలికారనేటువంటి అంశముని ఈ రోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళాపతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. సౌరాష్ట్ర సోమనాథ మహాలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ చ నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. మరలా మనం శివ మహాపురాణంలో ప్రవేశిస్తున్నా. అంతా దదీచి మహర్షి అంటున్నారు, ఓ ప్రధాన దేవతలారా, మహర్షులారా, మీరందరూ కూడా ప్రశంసాపూర్వకంగా నా యొక్క మాటల్ని శ్రద్ధతో వినవలసింది. ఈ యజ్ఞ మహోత్సవానికి శంకర భగవానుడు రాలేడు. దీనికి కారణం ఏమిటో తెలియదు. ఈ దేవేశ్వరులు, గొప్ప గొప్ప మునులు, లోకపాలులు అనేక మంది ఇతడికి వచ్చినప్పటికీ కూడా మహాత్ముడు, దేవదేవుడు, మహేశ్వరుడు, పినాకపాణి అయినటువంటి ఆ శంకరుడు లేకుండా ఈ యొక్క సభ అధిక శోభాయమానం కాదు. మంగళమయుడు భగవానుడైనటువంటి శివుని యొక్క కృపా దృష్టితోటి సమస్త మంగళ కార్యములు కూడా చక్కగా నెరవేరగలవని విద్వాంసులు చెబుతూ ఉంటారు. అట్టి ప్రభావం కలిగినటువంటి ఆది పురుషుడు, పురాణ పురుషుడు, ఋషభధ్వజుడు, పరమేశ్వరుడు, నీలకంఠుడు, నీలగ్రీవుడు ఇతడు ఎందుకు కనిపించటం లేదు? ఓ దక్ష, ఆ స్వామి సన్నిధానానికి చేరినంతనే, లేదా ఆయన యొక్క దయతో ఆయన స్వీకరించిన మీదట అమంగళము కూడా మంగళమే అవుతుంది కదా. అలా ఆయన 15 నేత్రములతో చూడగానే గొప్ప గొప్ప నగరములు అప్పటికప్పుడే మంగళమే అవుతాయి. కావున వారి యజ్ఞములకు ఆహ్వానింపబడలేదా? విచ్చేటి మిక్కిలి అవసరం కనుక నీవు స్వయంగానే ఆ పరమాత్ముడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి శివుణ్ణి ఇతడు శీఘ్రంగా పిలిపించవయ్యా. లేదా ప్రభావశాలి అయినటువంటి ఆ వైకుంఠ వాసులైనటువంటి విష్ణు భగవానుడు, ఆ బ్రహ్మ దేవరాజైనటువంటి ఇంద్రుడు కూడా లోకపాల గణంబులు, బ్రాహ్మణుల యొక్క సిద్ధుల యొక్క సహాయం చేత నీవు సర్వదా ప్రయత్నించి ఈ సమయంలో యజ్ఞమును సంపూర్తి చేయడానికి శివ భగవాన్ని ఇతడికి తీసుకుని రావాలి. అలా మహేశ్వరుడు విరాజమానుడై ఉన్న చోటకు మీరందరూ కూడా వెళ్ళవలసింది. అతడి నుండి దక్షనందిని అనేటువంటి సతీదేవితో కూడినటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ శంభుడు ఇక్కడికి శీఘ్రంగా వచ్చినట్లయితే శోభాయమానంగా ఉంటుంది. కాబట్టి ఆ శంభుని ఇతడికి శీఘ్రంగా మీరు తీసుకుని రావాల్సింది. జగదంబా సహితుడైనటువంటి ఆ పరమాత్ముడైనటువంటి శివుడు ఇతడికి వచ్చినట్లయితే ఆయన వల్ల, ఆయన రాక వలన ఈ సమస్తము కూడా, ఈ యజ్ఞస్థలమంతా కూడా పవిత్రమవుతుంది. అలా ఆయనను స్మరించడం వల్ల, ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించడం వల్ల సకల కార్యములు కూడా మంగళప్రదములు అవుతాయి, పుణ్యమయములు అవుతాయి కదా. కనుక సంపూర్ణ ప్రయత్నం శ్రద్ధగా చేసి భగవంతుడైనటువంటి ఆ వృషభధ్వజుని ఇతడికి వెంటనే తీసుకుని రావాల్సింది అని దదీచి మహర్షి చెబుతున్నారని
బ్రహ్మదేవుడు నారదునికి తెలియజేస్తున్నాడు. అంతేకాదు శంకర భగవానుడు ఈశ్వరుడికి వచ్చిన వెంటనే ఈ యజ్ఞమంతా కూడా పవిత్రమవుతుంది. లేదా అంటున్నారు అన్యదా ఈ యజ్ఞం పూర్తి కాదు, నేను సత్యమనే పలుకుతున్నానయ్యా అని చెబుతున్నాడు దధీచి మహర్షి. ఆ దధీచి వచనములు విన్నటువంటి మూఢుడు, దుష్టబుద్ధి కలిగినటువంటి దక్షుడు వికటాట్టహాసం చేస్తూ నవ్వుతూ ఆవేశంతో రోషంతో ఇట్ట పలుకుతున్నాడు. విష్ణు భగవానుడు సకల దేవతలకు కూడా మూలం, ఆయనలో సనాతన ధర్మం ప్రతిష్ఠించబడి ఉన్నది. అందుచేత నేను ఆ స్వామిని సాదర పూర్వకంగా ఆహ్వానించాను. ఇప్పుడు యజ్ఞమునికి ఏం లోపం కలిగింది? వారిలో వేదము, యజ్ఞము, నానా విధములైనటువంటి సమస్తమైనటువంటి మంగళ కర్మలు ప్రతిష్ఠితములై ఉన్నాయి. ఆ స్వామి ఇచ్చిన విద్యమానుడై ఉన్నాడు. అంతేకాదు బ్రహ్మదేవుడు వేదములతో, ఉపనిషత్తులతో మరియు వివిధమైనటువంటి ఆగమంబులతో ఇతరులకు వచ్చి ఉన్నాడు. దేవగణంబులతో కూడినటువంటి ఆ దేవేంద్రుని యొక్క శుభావిగమనం జరిగింది. అంతేకాదు మీ వంటి పాపరహితులైనటువంటి మహర్షులు కూడా అనేక మంది ఇతరులకు వచ్చి ఉన్నారు. యజ్ఞమనందు పాల్గొనడానికి యోగ్యులైనటువంటి మహర్షులు, శాంత చిత్తం కలిగినటువంటి శాంతులు, పాత్రత కలిగినటువంటి వారు, వేదములను, వేదార్థముల యొక్క తత్వమును కూడా పూర్తిగా ఎరింగినటువంటి వారు కూడా, దృఢంగా వ్రతపాలన నుంచి ఆచరించేటువంటి వారు స్వయంగా ఇచ్చటకు వచ్చి ఉన్నారు యజ్ఞ స్థలానికి. అటువంటప్పుడు మనకి ఇతర రుద్రునితో ఏం ప్రయోజనం ఉన్నది? ఓ దధీచి మహర్షి, విప్రోత్తమ, నేను బ్రహ్మ చెప్పిన దాని వల్ల నా కుమార్తెను రుద్రునికిచ్చి పరిణయం చేశారు. ఆ విధంగా నేను ఇవంత మాత్రమే నేను తెలుసుకోగలను. అతడు కులీనుడు కానీ నాకు తెలియదు. అతనికి తల్లి గాని తండ్రి గాని లేదు. ఎల్లవేళలా కూడా ఆయన శ్మశానవాసి కాబట్టి ఆయన భూత ప్రేత పిశాచములకు అధిపతి. ఒంటరిగా ఉంటూ ఉంటాడు. అతన్ని అతిక్రమించుట ఇతరులకు మిగిలిన కష్టం. అతడు తన్ను తాను ప్రశంసించుకుంటూ ఉంటాడు. ఒక మూర్ఖుడు, జడుడు, ఈర్ష్యాలు ఈ యజ్ఞ కర్మయందు ఆహ్వానించడానికి ఏమాత్రం కూడా యోగ్యుడు కాడు అని అంటూనే మరలా అంటున్నాడు దక్షుడు, ఓ దధీచి మహర్షి, ఇట్టి ప్రసంగం ఎప్పుడు కూడా ఇంకా చేయకూడదు. మీరందరూ కూడా కలిసి నేను ఆచరించేటువంటి నా ఈ యజ్ఞమును సఫలీకృతం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. అలా దక్షిణ యొక్క ఆ మాటలను విన్నటువంటి దధీచి సకల దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా వింటుండగా సాగర గర్భితమైనటువంటి వచనములను ధరించి ఈ విధంగా అలా అంటున్నాడు, ఓ దక్ష, భగవంతుడైనటువంటి శివుడు లేకుండా ఈ యజ్ఞమే కాదు, కానేరదు. యజ్ఞము అని చెప్పబడటం కూడా యోగ్యం కాదు. విశేషంగా ఈ యజ్ఞమున నీ వినాశనమే జరుగుతుంది అని అన్నాడు ఆ దధీచి మహర్షి. ఆ విధంగా పలికి దధీచి ఒంటరిగానే యజ్ఞశాల నుండి బయటకు వెళ్ళిపోయాడు. వెంటనే తన ఆశ్రమమును చేరిపోయాడు. అతను మహాశివభక్తుడు కాబట్టి. తదనంతరం ముఖ్యమైనటువంటి శివభక్తులందరూ కూడా, ఆ స్వామిని అనుసరించేటువంటి వారు కూడా, శివభక్తులైనటువంటి వారందరూ కూడా దధీచి ఏ విధంగా చేశారో ఆ దధీచి వలనే దక్షిణ యొక్క శపిస్తూ అతడి నుండి నిష్క్రమించారు. తమ యొక్క ఆశ్రమములకు చేరుకున్నారు. మునివరుడైనటువంటి దధీచి ఇతర మునులు కూడా ఆ యజ్ఞ మండపము నుండి వెళ్ళిపోయిన తర్వాత దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు, శివద్రోహి అయినటువంటి ఆ దక్షుడు ఆ మునులను పరిహాసం చేస్తూ, అపహసిస్తూ ఈ విధంగా అంటున్నాడు. అంత దక్షుడు నామమాత్రపు బ్రాహ్మణుడు, శివునికి ప్రియుడైనటువంటి దధీచి వెళ్ళిపోయాడు. అతన్ని అనుసరించేటువంటి వారు కూడా యజ్ఞశాలను వదిలి వెళ్ళారు. ఇది మీకు శుభసూచకం. నాకు సదా ఇట్టి అభిలాషయే ఉన్నది. ఓ దేవేశ్వర, దేవతలారా, మునులారా, నేను సత్యమును మాత్రమే చెబుతున్నాను. చిత్తమనందు ఆలోచన శక్తిని కోల్పోయినటువంటి వారిని, మందమతులను, మిథ్యావాదమనందు ఆసక్తి లేనటువంటి వారిని, వేర బహిష్కృత దురాచారులను యజ్ఞకర్మయందు బహిష్కరించడే సమంజసమన్నామ నా యొక్క అభిప్రాయం. విష్ణువు మొదలైనటువంటి దేవతలు, వేదవాదులకు బ్రాహ్మణులు
పూజ్యులు కనుక నా ఈ యజ్ఞమును శీఘ్రంగా సఫలీకృతం చేయవలసింది అని అంటున్నాడు ఆ దక్షుడు. అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు, దక్షిణ యొక్క ఈ మాటలు విన్నటువంటి శివుని యొక్క మాయచే మోహితులైనటువంటి సకల దేవర్షులు దేవతలను కూడా పూజించేటువంటి ఆ హవనం చేస్తూ ఉన్నారు. ఓ నారదమునీంద్ర, ఆ యజ్ఞములకు శాపం కలిగినటువంటి విధానం కూడా వర్ణించి నీకు చెబుతాను, శ్రద్ధగా విను. ఇక యజ్ఞం ధ్వంసమైనటువంటి ఏ విధంగా ధ్వంసమైంది ఆ సంఘటన అంతా కూడా నీకు ఇప్పుడు తెలియజేస్తాను. నువ్వు సాధారణంగా సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో వినవలసింది అని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలియజేస్తున్నాడని శ్రీ శివ మహాపురాణంలో మనకి తెలుసుకుంటున్నాం. భస్మోద్ధోలితదేహాయ వ్యాలయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.